అందరికీ నమస్కారం. నేను మీ విపిఆర్. జై హింద్ మిత్రులారా. భీమయ్య, సోమయ్య అనే ఇద్దరు చాలా కాలం నుంచి మంచి మిత్రులు ఉన్నట్టుండి వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకోవడం నిలిచిపోయాయి. భీమయ్య మీద సోమయ్య, సోమయ్య మీద భీమయ్య ఇద్దరు పగ పెంచుకున్నారు. ఒకసారి శివాలయం వద్ద ఇద్దరు ఎదురెదురుగా రావడం జరిగింది. అప్పుడు భీమయ్య కలగ చేసుకొని, ఏరా సోమయ్య, చెప్పుడు మాటలు విని నన్ను దూరం పెడుతున్నావు. మనిషి అన్నాక కొంత అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటాడు. అప్పుడు సోమయ్య ఇలా అంటాడు, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు, సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పురా అని చెప్పేసి అంటాడు. అప్పుడు భీమయ్య, నువ్వు ఆ చంద్రయ్య చెప్పుడు మాటలు విని నన్ను అంతు చూస్తా, వాడి సంగతి చెప్తా, వాడు నన్ను ఇట్లా చేస్తుండు అని చెప్పేసి అన్నావట, అది నిజమేనా అని చెప్పేసి అంటాడు. సరే, అవును, మరి ఇదంతా నీకెలా తెలుసు? నిన్ను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి అన్నానని అంటున్నావు కదా, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసురా అని చెప్పేసి అంటాడు. అప్పుడు భీమయ్య, ఆ కామయ్య చెప్పాడులే నాకు ఇదంతా అని చెప్పేసి అంటాడు. అప్పుడు సోమయ్య ఇలా అంటాడు, నన్ను చెప్పుడు మాటలు వినొద్దు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పి, మరి నువ్వేం చేస్తున్నావురా, నువ్వు కూడా చెప్పుడు మాటలే విన్నావు కదరా అని చెప్పేసి ఒక్కసారిగా సోమయ్య నవ్వుతాడు. విషయం అర్థం చేసుకున్నటువంటి భీమయ్య తను కూడా నవ్వి, ఇక్కడ నుండి ఎవరి చెప్పుడు మాటలు వినకూడదురా అని చెప్పేసి ఇద్దరు కలిసి హాయిగా ఇంటికి వెళ్తారు. జై హింద్ మిత్రులారా.